హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ కోన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోనవారి ముచ్చట్లు. ఏంటండి, నన్ను మర్చిపోయారా? చాలా రోజు అయింది కదా. అవునండి, చాలా విషయాలు కూడా జరిగాయి. ముందుగా ఆ విషయాలన్నీ చెప్పుకొని మన టాపిక్లోకి వెళ్తాం. అయితే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో పెడతారని నా మనవి. నా ఛానల్ని యూట్యూబ్ అనేది టెర్మినేట్ చేసిందండి. అయితే నేను సరైన వివరణ ఇవ్వడం వల్ల తిరిగి నా ఛానల్ని యూట్యూబ్ అయితే నాకు ఇచ్చింది. కాకపోతే దానికి 2 నెలల సమయం పట్టింది. అయితే ఎందుకు నా ఛానల్ టెర్మినేట్ అయింది అని ముందుగా చెప్పుకుని తర్వాత టాపిక్లోకి వెళ్దాం. నా ఛానల్ని నేను సరైన సెక్యూరిటీ విధానం పెట్టుకోకపోవడం వల్ల కొంతమంది ఆకతాయిలు నా ఛానల్ని హ్యాక్ చేసి అందులో కొన్ని స్పామ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశారు. దీనివల్ల యూట్యూబ్ నా ఛానల్ని టెర్మినేట్ చేసింది. కాకపోతే నేను సరైన వివరణ ఇచ్చుకొని నా ఛానల్ని తిరిగి తెచ్చుకున్నాను. కాకపోతే 2 నెలల సమయం పట్టింది. అలాగే మీ ముందుకి ఒక సరికొత్త విషయంతో మీ ముందుకి వద్దామనుకున్నాను. కాకపోతే నా హెల్త్ సహకరించకపోవడం వల్ల, అలాగే నా బిజీ లైఫ్ వల్ల కొంత సమయం ఎక్కువ పట్టింది. ఒక మంచి విషయంతో వద్దామనుకున్న నాకు ఇలాంటి ఒక దురదృష్టకరమైన విషయంతో మీ ముందుకు వస్తానని నేనే అనుకోలేదు. ఈ విషయంపై వీడియో చేయడం కూడా నాకు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. అదేనండి, మొన్న మనం స్వతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్నాం. నిన్న రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే నిజంగా స్త్రీని దేవతగా కొలిచే మన భారతదేశంలో స్త్రీకి స్వతంత్రత ఉందా? అలాగే స్త్రీకి రక్షణ అనేది ఉందా అంటే లేదనే చాలా సంఘటనలు మనకి చెబుతూనే ఉన్నాయి. మొన్న కొంతమంది మైనర్ బాలురు ఒక బాలికని అత్యాచారం చేసి చంపేశారు. మొన్న లాస్ట్ వీక్లో కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ని ఒక హంతకుడు క్రూరంగా అత్యాచారం చేసి చంపేశాడు. ఆ 2 సంఘటనలు మరొక ముందే నిన్న రాజస్థాన్లో ఒక 3 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. మనం ఎటు వెళ్తున్నాం? మనం భారతదేశంలో మీరు నమ్ముతారని నమ్మరు, ప్రతి 16 నిమిషాలకి ఒక మహిళపై అత్యాచారం అనేది జరుగుతూనే ఉంది. ప్రతి నిమిషానికి ఎక్కడో దగ్గర మహిళలపై దాడులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అసలు దీనికి గల కారణాలు ఏంటి? దీనికి ఉన్న మన చట్టాలు ఏంటి? అవన్నీ తెలుసుకునే ముందు ఇలాంటి సంఘటనలన్నీ చూస్తూ ఉంటే కూతుర్ల కన్నా తల్లిదండ్రులకి తమ కూతురులను బయటికి స్వేచ్ఛగా పంపించడానికి కూడా భయపడుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే మన మహిళలు మగవాళ్ళతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనల్ని వాళ్ళని స్వతంత్రకి దూరంగా, స్వేచ్ఛకి దూరంగా చేస్తూ ఉన్నాయి. అసలు దీనికి గల కారణాలు ఏంటి? మనం ఇటువంటి ఘటనలు జరిగినప్పుడల్లా ఏదో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వాటిని నివారించడానికి చూస్తూనే ఉన్నాం. అప్పుడు నిర్భయ అన్నాం, మొన్న దిశ అన్నాం, ఇప్పుడు ఏదో కొత్త చట్టాన్ని తీసుకొస్తారు. అయితే ఈ చట్టాలలో ఉన్న లొసుగులు ఉపయోగించుకొని మన నిందితులు జైళ్ళల్లో హ్యాపీగా 3 పూట్ల భోజనం చేస్తూ తమ లైఫ్ని అయితే గడుపుతూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలే కనుక ఇతర దేశాల్లో జరిగి ఉంటుంటే కఠినమైన చర్యలు అనేవి తీసుకుంటారు. అటువంటి కఠినమైన చర్యలు మన భారతదేశంలో కూడా మనం ఇంప్లిమెంట్ అనేది చేయాలి. అయితే ఈ ఒక్కటి చర్యలతోనే మనం ఇటువంటి సంఘటనల్ని నివారించలేం. ఇటువంటి సంఘటనలు మనం నివారించాలంటే మనం కూడా మారాలి.
అదేనండి, మన మగవారు కూడా ఈ ఇతర మహిళల్ని చూసే విధానాన్ని మనం మార్చుకోవాలి. మన మహిళల్ని ఎవరైనా తేడాగా చూస్తే మనం ఊరుకుంటామా? మన చెల్లినో మన అక్కనో ఎవరైనా ఏమైనా అంటే మనం ఊరుకుంటామా? మన మహిళ అయితే మనకి ఇంపార్టెంట్, కానీ ఇతర మహిళల్ని మాత్రం తేడాగా చూడొచ్చు. అలాగే వారి వెళ్తూ ఉంటే కామెంట్లు చేస్తాం. ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ ఉంటాం. ఇది మన నేటి ఆధునిక యుగంలో బాగా పెరిగిపోతూ ఉంది. వీటిని మనం మార్చుకోవాలి. మన పిల్లలకి మహిళల యొక్క ఇంపార్టెన్స్ మనం నేర్పించాలి. వాళ్ళకి అందరి మహిళల్ని ఒక విధంగా చూసేటట్టు మనం మార్చుకోవాలి. ముందుగా మనం మారాలి. అప్పుడే ఇటువంటి చర్యలు అనేవి మనం గ్రూపు దూరం చేయొచ్చు. మనం భారతదేశాన్ని ఇప్పుడిప్పుడే గొప్ప దేశంగా మనం మార్చుకుంటూ ఉన్నాం. ఇలాంటి సమయంలో ఇలాంటి సంఘటనల్ని మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత అభివృద్ధి సాధిస్తూ ఉంటాం. ఇదండి ఈరోజు మన వీడియో. మరి సరికొత్త వీడియోతో మనీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అలాగే లేటెస్ట్ సినిమాల సంగతులు, విషయాలు, రివ్యూల గురించి మన అదిరిందమయ యూట్యూబ్ ఛానల్లో ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. దయచేసి నా ఈ కొనవారి ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ని, అలాగే అదిరిందమయ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని నా మనవి. దిస్ ఇస్ సురేష్ కోనా సైనింగ్ ఆఫ్. జై హింద్.